కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనాన్ని మనమందరం కూడా కలిసి చదువుకుందాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ప్రోత్సాహం కొరకే ప్రార్థిస్తాం. ప్రేంగల తండ్రి, వందన స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో ప్రభువుని గురించి పాడి స్తుతించుటలో సహాయపడ్డారు. ఈ సమయమందు తండ్రి, వ్యక్తిగతంగా మా ప్రభువుని ఆరాధించడానికి దేవా ఆరాధనలోనికి ప్రవేశిస్తుండగా మా గమనానికి మీరు తీసుకుని వచ్చినటువంటి మీ పరిశుద్ధమైన లేఖన భాగాలు, అందరి సంగతులను తండ్రి మీరు మాకు బోధించుము, బయలుపరచు. వాక్యపు వెలుగులో ఎరిగిన వారమై ఆత్మతో సత్యంతో యథార్థంగా ప్రభువుని ఆరాధించడానికి దేవా మీరు కృపణిస్తున్నామని ప్రార్థన చేస్తూ యేసయ్య ప్రశస్త నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం. ప్రభువైన దేవుని గురించిన ఒక మాటను ఇక్కడ ఆరాధన కొరకే మనం జ్ఞాపకం చేసుకుంటాం. 24వ వచనంలో క్రీస్తుని గురించి ఒక మాటను మనం చూస్తాం. యేసు క్రీస్తు ప్రభువు అని మనం చూస్తాం. యేసు గురించి మొదటి 4 పత్రికల్లో ఉంటుంది. క్షమించండి, యేసుని గురించి 4 సువార్తల్లో మనం చూస్తాం. క్రీస్తుని గురించి పత్రికలన్నిటిలో కూడా మనము చూస్తాం. ప్రభువుని గురించి మనము ప్రయత్న గ్రంథంలో మాత్రం చూస్తాం. కాబట్టి ఇలాగూ విభాగించి మనం బైబిల్ స్టడీ చేస్తూ ఉంటే, బైబిల్ ధ్యానం చేస్తూ ఉంటే బైబిల్ మనకు సులువుగా అర్థమవుతుంది కదా. యేసును మనము 4 సువార్తల్లో మాత్రమే చూస్తాం. క్రీస్తును మనము పత్రికల్లో చూస్తాం. యేసు అనగా ఎవరు? రక్షకుడు. అనేకసార్లు ఈ మూడింటిని ఒక విశ్వాసి జీవితం యొక్క ఆత్మీయ అంతస్తులుగా కూడా పోల్చవచ్చు. కొన్నిసార్లు మనము యేసు దగ్గర ఆగిపోతాం, అంటే రక్షణ దగ్గర ఆగిపోతాం కదా. తర్వాత క్రీస్తు అన్నప్పుడు అభిషేక్తుని గురించిన సంగతులు మనము విశేషంగా పత్రికల్లో చూస్తాం. ప్రభు అన్నప్పుడు ఆయన పరిపాలకుడిగా మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ పత్రికల్లోనే ఒక పత్రికను మనం చూస్తున్నాం ఆరాధన కొరకై. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనంలో ఇక్కడ మన క్రీస్తే కనపడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తుని గురించి ఏమని రాయబడింది అని అంటే, క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు అని. ఈ ఉదయకాల సమయం మనం ప్రభుని స్తుతించి గణపరిచి ఆరాధించేందుకు కొరకై క్రీస్తు ఎవరు అంటే, క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు దేవుని శక్తి అన్నప్పుడు క్రీస్తుని గురించినటువంటి అనేకమైనటువంటి ఆయన శక్తిని గురించి దైవ గ్రంథంలో చాలా చోట్ల రాయబడింది. ఎటువంటి శక్తి అనేది నేను ఒక 2-3 వచనాలు ఊరక మనకు అర్థమయ్యే దాని కొరకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇదే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాటను చూస్తాం. కాబట్టి ఇది ఏ శక్తి అంట? సిలువను గూర్చిన అంటే ఇది ఏ శక్తి? సిలువ శక్తి. కాబట్టి క్రీస్తు దేవుని శక్తి అని అంటే ఆయన శక్తిని గురించి పలు విధాలుగా చూడవచ్చు. ఈయన ఏ శక్తి అని అంటే సిలువ శక్తి. దాని మీద కూడా మనం వర్తమానం సిద్ధపడవచ్చు కదా. మీకు అర్థమయ్యే దాని కొరకు, సిద్ధపడే దాని కొరకు అప్పుడప్పుడు కొన్ని హింట్స్ ఇస్తారు పిల్లలకి. మేము చదువుకున్న రోజు మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మారిపోయి ఉంటుంది ప్యాటర్న్ అంతా. ఇంగ్లీష్లో ఏముంటుందంటే కొన్ని హింట్స్ ఇస్తారు. అవన్నీ ఏం చేయాలా? మేము ఓ పెద్ద స్టోరీ తయారు చేయాలా కదా. హింట్స్ ఇస్తారు, దాన్ని మనం ఏం చేయాలా? ఓ పెద్ద స్టోరీ తయారు చేయాలా. దానికి ఒక 10 మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు అంతా మారిపోయినట్లుంది కదమ్మా. సరే, క్రీస్తు ఎవరంటే ఇక్కడ ఆయన గురించిన ఒక శక్తి ఏంటంటే సిలువ శక్తి. మరొక మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఉమ్, 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 ఉమ్. పునరుత్థాన బలము లేకపోతే పునరుత్థాన శక్తి. ఒకటేమో పవర్ ఆఫ్ క్రాస్ అయితే మరొకటేమో పవర్ ఆఫ్ రెజరెక్షన్, ఆయన యొక్క పునరుత్థాన శక్తి. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7-8 వచనాలు. ఇది ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి కదా. ఇదే శక్తి పరిశుద్ధాత్మ శక్తి. మరొకటి ప్రకటన గ్రంథంలో మరొక శక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. చాలక ఇక్కడ ఏమని రాయబడింది? గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారు. జయించడానికి ఏం కావాలా? శక్తి కావాలి. మరి ఇది ఏ శక్తి అందాం? క్రీస్తు రక్త శక్తి, క్రీస్తు రక్తం యొక్క శక్తి. కాబట్టి ఈ ఉదయకాల సమయము ఆ మాటలోనే మనం ఇప్పుడు ఆరాధన కొరకే వెళ్తాం. ఏ శక్తిని గురించి? క్రీస్తు యేసు ప్రభువారి యొక్క ఆ రక్తం యొక్క శక్తిని గురించి మనము జ్ఞాపకం చేసుకొని, అది క్రీస్తు ఆయన దేవుని శక్తిగా అట్లా ఉన్నాడో ఆయన రక్తం యొక్క శక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుని మనం స్తుతించి ఆరాధన చేసేవారిగా ఉంటాం. చూస్తాము క్రీస్తు రక్త శక్తి యొక్క కార్యములేంటో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. చాలక ఆయన రక్తం వలన మనకేం కలిగింది? ఇప్పుడు విమోచనము, అంటే దాని రక్షణను చూపిస్తూ ఉంది. కాబట్టి క్రీస్తు యేసు ప్రభువారి యొక్క రక్తం యొక్క శక్తి మనల్ని ఏం చేసిందమ్మా? విమోచించింది. ఇది మన శక్తి వలన కలిగింది కాదు, మన భక్తి వలన కలిగినది కాదు. కాబట్టి రక్షణ అనేది, కాబట్టి దేవుడు తన శిలువ రక్త శక్తి ద్వారానే దేవుడు మనల్ని విమోచించటము లేకపోతే రక్షించటము అనేది మనం చూస్తాం. పౌలు అపోస్తలుడు హెబ్రీయులకు రాస్తూ 9వ అధ్యాయము 11-12 వచనాల్లో మేకల యొక్కయు గొర్రెల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక. కాబట్టి క్రీస్తు రక్త శక్తి కాకుండా మరి దేని ద్వారా మనం విమోచింపబడలేదు అనడానికి, కాబట్టి ఇక్కడ నిత్యమైనటువంటి విమోచనను సంపాదించటానికి ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైనటువంటి విమోచనను సంపాదించటానికి ఆయన మేకల యొక్క కోడెల యొక్క రక్తమును ఉపయోగించలే. కాబట్టి ఆయన తన స్వరక్తముతో ఒక్కసారి ఏం చేశాడంట? కాబట్టి కిందకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క రక్తము మనల్ని ఏం చేసిందంట? ఎక్కువగా శుద్ధి చేసింది అనే మాట చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు యేసు ప్రభువారి యొక్క ఆ రక్త శక్తి మనల్ని ఏం చేసింది అంటే, కాబట్టి అది మనల్ని విమోచించింది, మనల్ని రక్షించింది అని యోహాను రాస్తూ తన మొదటి పత్రికలో అక్కడ కూడా ఆ మాటని మనం చూస్తాం. తెలిసిన మాటలే 1:7. అయితే ఉందుము అప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయం. చూసారా, ఇక్కడ ఎక్కడ కూడా మన యొక్క శక్తి ద్వారా రక్షింపబడినట్లుగా రాయబడలే. క్రీస్తు యేసు ప్రభువారి యొక్క రక్త శక్తి
కాబట్టి ఆ రక్తంకు ఉన్నటువంటి శక్తి ఎంతో చూడండి, ఆ రక్తంకు ఉన్నటువంటి బలం ఎంత గొప్పదో చూడండి. క్రీస్తు యేసు ప్రభువారి యొక్క రక్తం యొక్క శక్తి, ఆ బలము కాబట్టి మనల్ని ఏం చేసింది? మనల్ని పాపముల నుండి విమోచించింది, కాబట్టి రక్షించినట్లుగా రాయబడతా వచ్చింది. పౌలు అపోస్తలుడు రోమీయులకు రాస్తూ రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి, కాబట్టి ఇప్పుడు ఆయన రక్తము ద్వారా నీతిమంతులముగా తీర్చబడి దేవుని యొక్క ఉగ్రత నుండి మనం ఏం చేయబడ్డామంట? రక్షింపబడుతూ వచ్చాం. కాబట్టి ఉదయకాల సమయం మొదటి తలంపును జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు యేసు ప్రభువారి యొక్క ఆ రక్తం యొక్క శక్తి మనల్ని ఏం చేసింది? మొట్టమొదటిగా అంటే మనల్ని విమోచించింది పాపముల నుండి. మనల్ని పాపముల నుండి ఏం చేసింది? రక్షించింది. మన పాపముల నుండి మనల్ని పవిత్రపరిచింది, మన పాపముల నుండి మనలను పరిశుద్ధపరిచింది. అందుకే ప్రకటన గ్రంథకర్త 1వ అధ్యాయం 6వ వచనంలో కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఏం చేద్దాం? ప్రభువా, నీ శిలువ యొక్క రక్త శక్తి ద్వారా నా పాపముల నుండి నన్ను విడిపించినటువంటి ఆ క్రీస్తు దేవుని శక్తి అయినటువంటి, ఆ శిలువ శక్తి అయినటువంటి దేవునికి ఏం చెల్లిద్దాం? మహిమ ప్రభావములు యుగయుగములు చెల్లిస్తాం. కాబట్టి ఇది మొదటి కార్యము, క్రీస్తు యేసు ప్రభువారి యొక్క రక్త శక్తి. రెండవదిగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, ఆయనను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. కాబట్టి క్రీస్తు యేసు ప్రభువారి యొక్క రక్త శక్తి కాబట్టి మనల్ని ఇప్పుడు ఏం చేసిందంట? ప్రభువునకు సమీపస్తులనుగా చేసింది. అంటే ఒకప్పుడు మనము ప్రభువునకు ఎట్లున్నాము? ప్రభువుకు మనము దూరస్తులముగా ఉన్నాం. అంటే ప్రభువునకు సమీపస్తులుగా ఉన్నవారు, ప్రభువుకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి వారు ఎవరంటే యూదులు మాత్రమే. అందుకే పౌలు అపోస్తలుడు రోమీయులకు రాస్తూ రోమపత్రిక 9వ అధ్యాయంలో, రోమపత్రిక 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు, అక్కడ 4వ వచనం చదువుతాం. అక్క 4వ వచనం, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచాధారములను వాగ్దానములను వీరివి, పితరులు వీరివారు, క్రీస్తు వీరిలో పుట్టెను. చూసారా? కాబట్టి వీరు ప్రభువునకు సమీపంగా ఉన్నటువంటి వారు, మనము కాదు. మనం మునుపు ఎవరిమి? దూరస్తులం, ఇశ్రాయేలుతో సహా పౌరులం కాదు. మనం వాగ్దాన నిబంధనలు అనేటువంటి పరజనులం. అంతేకాదు, కాబట్టి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టినటువంటి కారణం చేత వీరు క్రీస్తునకు సమీపస్తులు, మనము ఎంత మాత్రము కాదు. అయితే క్రీస్తు యేసు, ఆయన క్రీస్తు ఎవరై ఉన్నారు? దేవుని శక్తి అయి ఉన్నాడు. ఆయన దేవుని యొక్క శక్తి అంటే ఆయన ఏ శక్తి అయి ఉన్నాడు అంటే క్రీస్తు యేసు ప్రభువారి యొక్క ఆయన యొక్క రక్త శక్తి మన జీవితంలో ఏ కార్యం చేసింది అని అంటే, ఇప్పుడు మనలో వస్తాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మునుపు వారు సమీపస్తులుగా ఉండగా మునుపు దూరస్తులైనటువంటి మనలను ఇప్పుడు ప్రభు 11వ వచనాన్ని చదువుతాం. మునుపు శరీర విషయంలో మనం ఏమై ఉన్నాము? అన్యజనులు. కాబట్టి యూదులు, ఇశ్రాయేలీలు వారు వాగ్దాన నిబంధన, వారు దత్తపుత్రత్వం వారిది, అర్చనాదాములు వారు సమీపస్తులు. కాబట్టి వారు ప్రభువునకు. అయితే మనం మునుపు ఏమై ఉన్నామంట? శరీర విషయంలో అన్యజనులమై ఉన్నాము. కాబట్టి సున్నతి లేని వారమనబడినటువంటి మనము ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాదు, పరదేశులుగా ఉన్నాం, వాగ్దాన నిబంధన లేని పరజనులుగా ఉన్నాం, నిరీక్షణ లేనటువంటి వారు ఉన్నాం, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తునకు. ఇవన్నీ అంటే ఈ కారణం చేత చెబుతున్నాడు. ఏ కారణం చేత? మనం ఇశ్రాయేలుతో సహపౌరులము కాదు, మనం పరదేశులముగా ఉన్నాము, వాగ్దాన నిబంధన లేనటువంటి పరజనులుగా ఉన్నాము. ఈ కారణముల చేత మనము ఎట్లున్నామంట?
మునుపు దూరస్తులుగా ఉన్నాం. ఈ కారణములు క్రీస్తునకు మనల్ని దూరస్తులుగా చేస్తూ వచ్చినాయి. మనం ఇశ్రాయేలుతో ఎంత మాత్రం కూడా సహపౌరులము కాదు. ఈ కారణాలు మన జీవితాల్లో క్రీస్తునకు ఎంత దూరంగా తీసుకుని వెళ్ళినాయో. ప్రేమగల రక్షకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ కలువరిలో తాను చిందించినటువంటి ఆ రక్తము, దాని యొక్క శక్తి, దాని యొక్క బలము మనల్ని ఏం చేసింది అంటే, ఇటు దూరస్తులైనటువంటి మనల్ని ప్రభువునకు ఇప్పుడు ఏం చేసింది, సమీపస్తులుగా చేస్తూ వచ్చింది. అందుకే మనం 13లో చదివాం కదా, ఈ క్రీస్తు రక్తము వలన మనం ఏమై ఉన్నాం, ఇప్పుడు సమీపస్తులమై ఉన్నాం. అందుకే తప్పిపోయినటువంటి కుమారుని విషయంలో అనుకుంటే ఒక మాట 17వ అధ్యాయము లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతాం. వారు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికడపరి చూసారా. కాబట్టి తండ్రి ఏం చేశాడు, వాడు ఇంకా దూరస్తుడుగా ఉన్నాడు, తప్పిపోయి ఉన్నాడు, పాడైపోయి ఉన్నాడు, లోకంలో కలిసిపోయాడు. కాబట్టి లోకంలో ఏం చేస్తూ వచ్చి దుర్వ్యాపారం వల్ల నష్టపడుతూ వచ్చాడు. తండ్రికి దూరంగా ఉన్నాడు. అయితే తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. కాబట్టి వాడు ఇంకా దూరంగా ఉండగా వాడు తండ్రి ఏం చూశాడంట, దూరం ఉన్నటువంటి తనను కనికరించినటువంటి వాడై పరిగెత్తుకుంటూ తండ్రే వెళ్ళాడంట, కుమారుని మెడ మీద పడ్డాడంట, ముద్దు పెట్టుకున్నాడంట, తిరిగి తన ఇంటిలోనికి తీసుకుని వచ్చాడంట. ఇది క్రీస్తు ప్రేమ. వాస్తవమే, మనం కూడా ఇశ్రాయేలుతో సహ పౌరులు కాదు మనం. కాబట్టి దూరస్తులైనటువంటి మనల్ని ప్రభు ఎట్లా చేశాడు చూడండి. కాబట్టి మనల్ని ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన రక్తం మనల్ని ఇప్పుడు సమీపస్తులుగా చేసింది. అందుని బట్టి మనం ప్రభుని స్తుతించి ఆరాధన చేస్తాం. కాబట్టి క్రీస్తు రక్త శక్తి మొట్టమొదటిగా మన పాపం నుండి మనం రక్షించటం, విమోచించటం, కాబట్టి మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయటమే కాదు, క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క ఆయన రక్తం యొక్క శక్తి రెండవదిగా ఏం చేస్తూ వచ్చిందని అంటే, దూరస్తులైనటువంటి మనలను ఇప్పుడు ఏం చేసింది, ఆ రక్తము మనల్ని సమీపస్తులుగా చేసింది. ఇప్పుడు మూడవ సంగతి, పౌలపోస్తులు రోమిలకు రాస్తూ రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమపత్రిక ఆయన రక్తం వలన నీతిమంతులముగా తీర్చబడి, మూడోది ఆయన రక్తం యొక్క శక్తి ఇప్పుడు మనల్ని ఏం చేసిందంట, నీతిమంతులనుగా చేసిందంట. దైవ గ్రంథంలో ఒక మాట చదువుతాం. ఇదే రోమిలకు రాసినటువంటి పత్రికలో, రోమపత్రికలో 3వ అధ్యాయంలో 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు. చదవక, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు ఎవడు లేడు, ఒక్కడైన లేడు. ఇక్కడి నుంచి చదువుతాం. వారి గొంతుగా తెరచిన సమాధి, తమ నాలుకలతో మోసం చేస్తాము, మన పెదవుల కింద సర్ప విషం ఉంది, మన నోటి నిండా శపించట పగయు ఉంది, రక్తము చిందించటానికి మన పాదములు పరిగెత్తుతూ ఉన్నాయి, నాశనము కష్టము మన మార్గంలో ఉన్నాయి. చూసారా, ఇది అనీతిమంతుల యొక్క సంగతి. కాబట్టి ఒకప్పుడు మనం అనీతిమంతులమే, ఆ కారణం చేతనే. కాబట్టి నీతిమంతుడు భూమి మీద ఒక్కడూ లేడు. అందరు ఎలాగున్నారంటే త్రోవ తప్పారు, పనికి మాలిన వారిగా ఉన్నారు, మేలు చేయటం లేదు, గొంతుగా తెరచిన సమాధి, నాలుగుతో మోసము, పెదవుల కింద సర్ప విషము, నోటి నిండా శపించటము పగ, రక్తం చిందించడానికి మన పాదములు పరిగెడుతూ ఉన్నాయి. ఇది మన జీవితం ఒకప్పుడు. అయితే క్రీస్తు యేసు ప్రభువారి యొక్క ఆ రక్త శక్తి ద్వారా, లేకపోతే ఈ స్థితి నుంచి ఎవరు మనల్ని ఎంత మాత్రం కూడా బాగు చేయలేరు. అందుకే దైవ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి ఏం రాయబడింది, సేనాదేయం పట్టినటువంటి వాడిని ఎవరు కూడా వాడిని ఏం చేయలేకపోయారంట. అది ఈ పరిస్థితి అంతా చూసినప్పుడు ఎవరు మనల్ని సాధు చేయలేనటువంటి స్థితి మంది, ఎవరు బాగు చేయలేనటువంటి స్థితి మంది. కాబట్టి క్రీస్తు ఆయన కల్వరి శిలువలో ఆయన రక్తము చిందించకపోతే, ఆ రక్తం యొక్క శక్తి మనలో పనిచేయకపోతే, అదే లేకపోతే ఈనాడు మనం ఇంకా ఈ అనుభవంలోనే ఉండేవారిమి. ప్రభువు స్తోత్రం. క్రీస్తు శిలువ యొక్క రక్త శక్తి మనల్ని ఏం చేసింది అంటే, అనీతిమంతులైనటువంటి మనల్ని నీతిమంతులనుగా చేస్తూ వచ్చింది. అందుకే ఇప్పుడు అదే 5వ అధ్యాయంలోనికి వస్తాం. రోమపత్రిక 7వ వచనం నుంచి చదువుతాం. నీతిమంతుని కొరకు అరుదు వచ్చును,
చాలక నీతిమంతుల కొరకు సైతం ఒకడు చనిపోవుట, నీతిమంతుల కొరకు ఒకడు చనిపోవటమే అరుదైతే ఇక ఆ నీతిమంతులైనటువంటి మన కొరకు నీతిమంతులు లేడు, ఒక్కడు లేడన్నప్పుడు ఇంకా వారి కొరకు చనిపోయేటువంటి వారెవరు? ప్రభువు తప్ప, క్రీస్తు తప్ప. కాబట్టి ఆయన మన కొరకే చనిపోయాడు, ఆయన రక్తమును కాల్చాడు. క్రీస్తు యేసు ప్రభువారి యొక్క రక్త శక్తి. కాబట్టి రోమపత్రిక 3వ అధ్యాయం మనం చదివినటువంటి రీతిగా ఆ స్థితిలో ఉన్నటువంటి మనలను, అనీతిమంతులైనటువంటి మనలను కాబట్టి ఇప్పుడు నీతిమంతులుగా చేసి నీతిమంతులుగా చేస్తూ వచ్చింది. ఇది 3వ సంగతి. అందుని బట్టి మనం ప్రభువుని స్తుతిస్తాం. ప్రభువా, నీ శిలువ రక్త శక్తి ద్వారా నన్ను ఏం చేసావు? ఇప్పుడు నీతి మంతునిగా చేశావు. 4వదిగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. ప్రతిష్ఠించిన మార్గమున నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా మార్గమున ఆయన రక్తము వలన కాబట్టి 4వ సంగతి ఏంటి అని అంటే క్రీస్తు యేసు ప్రభువారి యొక్క రక్తం యొక్క శక్తి మనల్ని ఏం చేసింది? ఇప్పుడు పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకేమిచ్చింది? ఇప్పుడు ధైర్యమునిచ్చింది. అంటే ఒకప్పుడు ఇటు ధైర్యం లేనటువంటి వారిమే. మనకు తెలుసు ఆదికాండం 4వ అధ్యాయంలో హెబేలు గురించి, కయ్యూను గురించి ఒక మాట చదువుతాం కదా. అక్కడ ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనం. 13 కూడా చదివితే అర్థమవుద్దక. అందుకు కయ్యూను నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి, అంటే ఒకప్పుడు దేవుని యొక్క సన్నిధికి రాలేనటువంటి వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్నవారిమి. కారణం ఏంటంట? మన యొక్క దోష శిక్ష. ఈ దోషముల యొక్క శిక్ష ఏం చేసింది అంటే దేవుని యొక్క ఇంటిలోనికి, అంటే పరిశుద్ధ స్థలములోనికి ధైర్యముగా మనల్ని ప్రవేశించలేకుండా చేసింది. కాబట్టి మన యొక్క దోష శిక్ష ఏం చేసింది అంటే కాబట్టి మనల్ని దేవుని యొక్క సన్నిధికి రాకుండా మనం వెలివేయబడి దూరంగా ఉండి దేశదిమ్మరులుగా ఉన్నటువంటి మనలను కాబట్టి క్రీస్తు యేసు ప్రభువారి యొక్క ఆ శిలువ రక్తం యొక్క శక్తి మనల్ని ఇప్పుడు సమీపస్తులుగా చేస్తూ కాబట్టి మనల్ని ఆయన ఇంటిలోనికి మనల్ని ప్రవేశపెట్టినట్లుగా చేస్తూ వచ్చింది. ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము మనం 11వ వచనం నుంచి చదువుతాం. ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు, గట్టిగా చదవండి అక్క. ఒక్క బలినే అర్పించి కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున, మీరు ఆ తర్వాత చదవండి, ఆ వచనాలంతా కూడా కింద చదువుకుంటూ వస్తే ఆ తర్వాత మనం 19-20 వచనాల్లో ఆ పైన క్రీస్తు యేసు ప్రభువారి యొక్క ఆయన సదాకాలం నిలిచేటువంటి ఒక బలి ద్వారా, ఆ బలి ద్వారా ఆయన చిందించేటువంటి ఆ రక్తము 19-20 వచనంలోనికి మనం తీసుకువచ్చింది. కాబట్టి 19-20 వచనంలోనికి మనం తీసుకురావటానికి 12వ వచనం నుంచి జరిగినటువంటి క్రీస్తు యేసు ప్రభువారి యొక్క ఒక్క బలి, ఆ బలి ద్వారానే కాబట్టి మనం ఆయన రక్తం చిందించాడు. ఆ రక్తం ఇప్పుడు మనల్ని ఆయన సన్నిధానంలోనికి మనకి ధారాళమైనటువంటి ప్రవేశమును మనకు అనుగ్రహిస్తూ వచ్చింది. అందును బట్టి మనము ప్రభువుని స్తుతించి మనము ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. కాబట్టి ఈ బలి ఏం చేస్తా వచ్చింది? ఒక మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దల, దేవాలయపు తెర ఏమైందంట? పైనుండి కిందకు రెండుగా చినిగాను. చూడండి, ఎక్కడైనా సరే పైనుండి అనే మాట ఈయన వస్తే అది పరలోకమును చూపిస్తుంది. ఏం చూపిస్తుందమ్మా? పరలోకమును. కాబట్టి పైనుండి నిచ్చెన చూశాడు ఎవరు?
పైనుండి ఒక స్వరం వినుట అన్నాడు. అంటే పైనుండి అనేది ఏదైనా సరే ఏం చూపిస్తుందంటే, కాబట్టి ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ హెవెన్. కాబట్టి పరలోకమును మనకు అది చూపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి పరలోకములోనికి మనకేం కలిగింది? ఇప్పుడు ప్రవేశం కలిగింది. అది క్రీస్తు యేసు ప్రభువారి యొక్క ఆయన రక్తం యొక్క శక్తి ద్వారా మాత్రమే సాధ్యమైంది. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తాం. మొదటిగా క్రీస్తు రక్త శక్తి మనల్ని ఏం చేసింది? రక్షించి విమోచించింది. రెండోది మనల్ని ప్రభువునకు సమీపస్తులుగా చేసింది. మూడవది నీతిమంతులుగా చేసింది. నాలుగవది పరిశుద్ధ స్థలములోనికి ధారాళమైన ప్రవేశమును ఇచ్చింది. ఐదవదిగా కొలసి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. కొలసి పత్రిక 1వ అధ్యాయము చాలక్క. కాబట్టి ఇక్కడ ఒక మాట మీకు నేనే జ్ఞాపకం చేస్తాను, చదివిన ఆయన శిలువ రక్తము చేత ఏం చేశాడంట? సంధి చేశాడంట. కిందకొస్తే ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్నాడంట. అంటే క్రీస్తు రక్తం యొక్క శక్తి తండ్రితో మనల్ని సంధి చేసి తండ్రితో మనల్ని ఏం చేసింది? ఇప్పుడు సమాధాన పరిచింది. అంటే మనకు ఒక మాట అర్థమవుతుంది, తండ్రితో మనకి ఇప్పుడు ఏం లేదమ్మా, సమాధానం లేదు. అంటే దాని అర్థము మనం ఎవరిమై ఉన్నాము? శత్రువులమై ఉన్నాము. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా చాలమ్మా. 10వ వచనంలో ఏముంది? ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడి. కుమారుని మరణము అని అంటే శిలువ రక్తమును చూపిస్తుంది. కాబట్టి ఈ శిలువ రక్తము మనల్ని ఏం చేస్తూ వచ్చింది? దేవునితో సమాధాన పరిచింది. పౌలపోస్తుడు ఎఫెసీలకు రాస్తూ ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ 16వ వచనాన్ని చదువుతాము. సంహరించి, కాబట్టి శిలువ ద్వారా ద్వేషమును, ఏలయనగా మనం ఎవరిమై ఉన్నాం? ఇంకా శత్రువులమై ఉన్నాం. అంటే తండ్రికి మనకి ఏముంది? ఇప్పుడు ద్వేషం ఉంది, వైరం ఉంది, తండ్రితో మనకు సమాధానం లేదు. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆయన శిలువ వలన, శిలువలో ఆయన చిందించినటువంటి ఆ రక్తం ద్వారా, ఆ రక్తం యొక్క శక్తి ద్వారా ఇప్పుడు ఏం చేసిందంట? ద్వేషమును సంహరించి ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచ ఆయనయే మనకు ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఆయనయే మనకు సమాధాన కారకుడు. అంటే ఆయన రక్తము మనకి ఇప్పుడు ఏమైంది? మన సమాధానమునకు కారణమైంది. ఇది మన కాజు. ఏది కాజు? క్రీస్తు యేసు ప్రభువారి యొక్క రక్తం. ఏదైనా జరిగిందనుకో ఏమంటాం మనము? ఎందుకు జరిగిందని ఏంటంటే కాజ్ అంటాం కదా. ఏంటంటే కాజ్ అంటే ఏంటి? కారణం అంటాం, అంతేనా? కాబట్టి ఇక్కడ కాజ్ ఏంటి? క్రీస్తు యేసు ప్రభువారి యొక్క రక్తము, దాని యొక్క శక్తి. కాబట్టి ఈ కారణం లేకుండా మనం తండ్రితో ఏం పనిలేకపోతాం? సమాధానం. అంటే ఇట్ ఈజ్ కేవలం ఇది క్రీస్తు యేసు ప్రభువారి యొక్క రక్తం యొక్క శక్తి మాత్రమే. పవర్ ఆఫ్ హిస్ బ్లడ్, ఆయన యొక్క రక్తం యొక్క శక్తి. ఆయన రక్తం యొక్క శక్తి లేకపోతే మనం శత్రువులముగానే, లేకపోతే మనము ఆయనతో కూడా ఏమాత్రం మనం ఏకం కలిగినటువంటి, వైరం కలిగినటువంటి వారిని. కాబట్టి ఇది క్రీస్తు యేసు ప్రభువారి యొక్క రక్తం యొక్క శక్తి యొక్క 5వ కార్యం ఏంటి అంటే మనల్ని తండ్రితో ఏం చేసింది? సమాధాన పరిచింది. 6వదిగా మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. పాపములను మనల్ని పవిత్రులుగా చేయును. అంటే ఆయన రక్తం యొక్క శక్తి మనలను శుద్ధీకరణము చేసింది. ఏం చేసిందమ్మా? శుద్ధీకరణం చేసింది.
కాబట్టి అందుకే మనం హెబ్రీ పత్రికలు కూడా ఆ మాటను చదువుతూ వచ్చాము ఇందాక. ఏమని? హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఆ పదము అక్కడ మనము చదువుతూ వచ్చాము. శుద్ధీకరణమును గురించి, నిత్యుడగు ఆత్మ ద్వారా క్రీస్తు యొక్క రక్తము ఎంతో ఎక్కువగా, అంటే క్రీస్తు రక్తము ఎంత శుద్ధి చేసిందంటే ఇట్ ఈజ్ మోర్ అండ్ మోర్, ఎక్కువగా శుద్ధి చేసిందంట, ఎక్కువగా శుద్ధి చేసిందంట. కాబట్టి ఇది 6వ కారణం. క్రీస్తు యేసు ప్రభువారి యొక్క ఆ రక్తము మనల్ని ఏం చేసింది? శుద్ధీకరణం చేసింది. అయితే నేను ఇక్కడ ఇంకో మాట మీకు జ్ఞాపకం చేయాలా. ఇది నేను ఆరంభంలో తెప్పిన తలంపు నాకు సరిపోయింది కనుక అయితే నేను దీనికి కొంచెం మార్చి చెప్తా. కాబట్టి క్రీస్తు యేసు ప్రభువారి యొక్క రక్తము మనల్ని శుద్ధీకరణ చేసింది కదా. అయితే ఇప్పుడు నేను 6వ తలంపులు చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఈ శుద్ధీకరణం చేస్తూ ఉన్నప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోనే 9వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాం. కాబట్టి ఇక్కడ ఒక మాట, జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయును అన్నాడు. చేయును అంటే ఇది ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడుతుంది కదా. చేయును అంటే అది జరగబో దాని గురించి మాట్లాడుతుంది, అంతేనా? కాబట్టి ఇప్పుడు శుద్ధి చేయబట్టం అనేది, ఇప్పుడు క్రీస్తు యేసు ప్రభువారి యొక్క రక్తం మనం శుద్ధి చేస్తూనే ఉంటుంది అన్న సంగతిని. కాబట్టి ఈ దినం శుద్ధి చేసింది, మరలా రేపు శుద్ధి చేస్తుంది, మళ్ళీ మర్నాడు శుద్ధి చేస్తుంది. అంటే ఏం జ్ఞాపకం చేస్తుందంటే క్రీస్తు యేసు ప్రభువారి యొక్క రక్తము అనుదినము శుద్ధీకరణను మనకు చేస్తూ ఉంది. కాబట్టి అందుకే పేతురు ఒక సందర్భ ప్రభుతో అన్నాడు, ప్రభువా కాబట్టి నన్ను ఎక్కడ ఏం చేయమన్నాడు? సమస్తమును పైనుంచి కిందికి గడగమన్నాడు. ప్రభు ఏమన్నాడు అప్పుడు? పాదములు కడుక్కొనినవాడు, స్నానం చేసినవాడు పాదములు తప్ప మరి దేనిని, అదేం చూపిస్తుంది అంటే, కాబట్టి ప్రతి దినం యొక్క శుద్ధీకరణము చూపిస్తుంది. కాబట్టి క్రీస్తు యేసు ప్రభువారి యొక్క ఆ రక్తము, కాబట్టి 5వదిగా అనుదిన శుద్ధీకరణ చేస్తుంది. చివరిగా 7వదిగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. 14 చదువుదాం అక్క, 14 చదువుదాం. కాబట్టి 7వదిగా ఏంటిదంట? మీ మనస్సాక్షిని. అవస్థమే ప్రభును క్రీస్తు యేసు ప్రభువారి యొక్క శిలువ శక్తి దినదినము కూడా మన యొక్క మనస్సాక్షిని ఏం చేస్తుంది? శుద్ధీకరణం. కాబట్టి మన మనస్సాక్షి ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యమును మనకు అంటకుండా మన యొక్క మనస్సాక్షిని కాబట్టి ఎంతో శుద్ధి చేస్తూ ఉంది. అందుని బట్టి మనం ప్రభుని స్తుతించి ఆరాధన చేస్తాం. మనం లేచి నిల్చుని పాడబడి